ఫ్రెండ్స్ ఈరోజైతే మనం లేటెస్ట్‌గా ట్రెండింగ్‌లో సాంగ్ ఉంది కదా! 'రాను బొంబాయికి రాను' అని. ఆ సాంగ్ మీద జస్ట్ 20 మినిట్స్‌లో చేసేసిన ఈ వీడియో అనేది. అంటే బీటు అన్నీ క్రియేట్ చేసేసిన 20 మినిట్స్. ఎందుకంటే నేను కొంచెం వేరే వర్క్‌లో ఉండడం వల్ల కొంచెం వీడియో వేరే చేయడం కాలేదు. ఫస్ట్ అయితే ఈ వీడియో చూద్దాం. సెట్ అయిందా లేదా అనేది చూడండి. రాను నే రాను రాను బొంబాయికి రాను ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. 20 మినిట్స్‌లో మాత్రమే చేసిన. 20 మినిట్స్ కూడా ఎక్కువైందని అనుకుంటా దీనికి నేనైతే. ఒక 15, 16 మినిట్స్ అనుకుంటా. చాలా సింపుల్‌గా చేసేసిన. ఓకే. మీకు కూడా అలాగే కొన్ని విషయాలు చెప్తాను. దాన్ని బట్టి మీకు చాలా యూజ్ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా హెల్ప్ అవుతుంది. కొన్ని ట్రిక్ కూడా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే నేను సాంగ్ అయితే మ్యూట్‌లో పెట్టా. మీకు వీలుంటే అలా వెళ్ళి చూసి వచ్చేసేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో మన ఐడీలో పెట్టాను. చెక్ చేయండి. నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఇచ్చాను మీకు. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏముండదు. ఓకేనా? ప్రాజెక్టు దాంతో పాటు ఒక చిన్న ఫాంట్ యూజ్ చేసిన. ఈ ఫాంటు యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే నేను చెప్పేస్తాను. నో ప్రాబ్లమ్. ఓకే. ఏం లేదు. ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన. ఇక్కడ ఫాంట్ సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనకు ఫాంట్ ఉంటది. వ్యూ ఆల్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి ఫాంట్ ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ మీద ఉంటది ఇక్కడ. ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. చాలా సార్లు చెప్పాను. ఒకవేళ వేరే ఫాంట్ పెడదామని అనుకుంటే ట్రై చేయండి. కానీ అది బాగా నచ్చింది నాకు. బాగానే ఉంది. వీలుంటే ట్రై చేయండి. కానీ బాగానే ఉంది అది. దీనికి పెద్ద యానిమేషన్ పెట్టలేదు. ఫేడ్ యానిమేషన్ పెట్టేసిన. ఓకే. ఎందుకంటే దీనికి నేను 3, 4 యానిమేషన్ ఫస్ట్ ఆలోచించిన. డ్రాయింగ్ ప్రోగ్రెస్ అనే ఒక యానిమేషన్ ఉంది కదా! అదైతే ఆలోచించిన. అది సరిగ్గా నాకు నచ్చలేదు. అది రిమూవ్ చేసి ఫేడ్ యానిమేషన్ అయితే పెట్టేసిన. దాని తర్వాత ఇక్కడ మనకు మెయిన్ ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ ఒక గ్రూప్ క్రియేట్ చేసిన ఫస్టు. ఇంత తొందరగా అవ్వడానికి కారణం ఒకటి ఏందంటే, నేను ఎప్పుడైనా సెపరేట్ గ్రూప్ అయితే క్రియేట్ చేయను. ఫస్ట్ ఒకటే గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో ఫోటోస్ అయితే పెట్టేస్తా. పెట్టేసిన తర్వాత మళ్ళీ అవే ఫోటోస్‌ని డూప్లికేట్ చేసి చిన్నగా కొంచెం కీ యానిమేషన్ చేయనికి కొంచెం 1-3 మినిట్స్ అయితే పడ్డది. ఓకే. ఎందుకంటే ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే, ఇంకోటి రైట్ సైడ్ నుంచి, ఇంకోటి లెఫ్ట్ సైడ్, మళ్ళీ రైట్ సైడ్ ఇలా. ఓకేనా? ఇక్కడ చూడండి. ఓకే. ఇలా వస్తది. బాగానే ఉంటది. ఎందుకంటే బీట్ అనేది కొంచెం ఫాస్ట్‌గా ఉంది కాబట్టి మీకు అది కనిపించదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఓకే. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఓకే. దాని తర్వాత సేమ్ టెక్స్ట్ మళ్ళీ ఉంటది. ఇప్పుడు మాత్రం ఇక్కడ 3 లేయర్స్ ఉంటది. ఇది అప్ అండ్ డౌన్ ఉంటది. అంటే టాప్ నుంచి డౌన్‌లో అయితే వచ్చేస్తది. ఓకే. వీలుంటే ఒక ఫోటో పెట్టండి. వీలుంటే 3 ఫోటోస్ పెట్టండి. మళ్ళీ ఇంకా వీలుంటే ఒక 4 ఫోటోస్. 4 ఫోటోస్ కంటే ఎక్కువ యూజ్ చేయలేదు నేను దీంట్లో. అది నాకు బాగా ప్లస్ అయింది. ఎందుకంటే నేను ఏదైతే ఈ ఫోటోస్ అనేది నేను ఇన్‌స్టాగ్రామ్ నుంచే డౌన్లోడ్ చేసుకొని పెడుతున్నాను. ఇప్పుడు మనకు మెయిన్ ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ ఒకటే ఫోటో ఉంటది. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకటే ఫోటో ఉంటది. యానిమేషన్ మాత్రం కొంచెం చేంజ్ ఉంటది. ఇక్కడ మీరేం చేయాలంటే ఫోటో సెలెక్ట్ చేసుకోవడం, కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి చెప్తాను. మీ ఫోటో చేంజ్ చేసుకోండి. ఓకేనా? చేంజ్ చేసిన తర్వాత కాపీ చేసుకోండి. మళ్ళీ ఇలాగైతే 4 సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్, పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసుకోండి. అన్నీ ఆఫ్ చేసి కలర్ మాత్రమే ఉంచితే అన్ని దాంట్లో చేంజ్ అయిపోతది. ఇక్కడ చూస్తున్నారు కదా! అన్ని దాంట్లో అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ 4 లేయర్‌ని కాపీ చేద్దాం. కాపీ చేసిన తర్వాత ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి పేస్ట్ చేద్దాం. ఇక్కడ కూడా ఇది కూడా సెట్ అయింది. ఇక్కడ కూడా మీరు సేమ్ చేంజ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ వచ్చి పేస్ట్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ చేంజ్ అయ్యింది. ఓకేనా? ఓకే. ఇలాగైతే మీరు పర్ఫెక్ట్‌గా అయితే ప్రతి ఒక్కటి వన్ బై వన్ చేంజ్ చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏముండదు. కొంచెం అడ్జస్ట్‌మెంట్ మాత్రం కొంచెం బాగా చేసుకోండి. ఓకే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దాని తర్వాత వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి.